సార్ చెప్పండి. వాటర్ ట్యాంక్ ఉంది. రోజుకి కనీసం 100 ట్యాంకర్లు పోతాయి. 100 ట్యాంకర్లు. ఈ పక్క కాంప్లెక్స్ లోనే 8 మంది కాళ్ళు ఇరిగిపోయి పడుకున్నాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 8 మంది, 2 చనిపోయినారు. కేవలం ట్యాంకర్ల ముందర ఆ టర్నింగ్ లో చూడండి. సాయంత్రం అయితే నా కొడుకులు ఫ్రూట్ షాప్ ఉంటుంది అక్కడ. ఆ ఫ్రూట్ షాప్ దగ్గర లోకల్ లీడర్లు అని చెప్పేసి బండ్లన్నీ అడ్డం పెట్టి రోడ్ల మీద గ్లాసులు పెట్టుకొని చైర్స్ కొట్టుకుంటూ ఉంటారు. ఏ సమయంలో జరుగుతుంది? నైట్ టైం. మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదా? ఎన్నిసార్లు ఇవ్వాలి వాళ్ళకి? 24 రోజులు వారంలో కనీసం 5 రోజులు డబ్బులు కొట్టుకునే పని. దాదాగిరి చేసి డబ్బులు వసూలు చేసుకోవడం, డబ్బులు కొట్టుకోవడం, మీటింగ్లు పెట్టి చేయడం. ఆడ చూడండి, రోడ్లో కడుతున్నాడు 7 అంతస్తుల బిల్డింగ్. అడిగి నా కొడుకున్నాడు అండి. 7 floors ఉంది రోడ్. ఆడ ముందర చూడండి ఎంత బట్టి పోసుకున్నాడు చూడండి. మొన్న ఫైట్ చేయంగా తీసినాడు. ఇప్పుడు దానికైనా ముందర 10 అడుగులుకున్నాడు వాడు రోడ్లో మట్టి పోసుకొని. ఏమంటారు మరి మీరు? ఇట్లా మీ లోకల్ కార్పొరేటర్ చెప్తే ఏమంటారు? కార్పొరేటర్ వస్తుంటే ఫోన్ పోతుంది. లోకల్ కార్పొరేటర్ చెప్తే ఏమంటారు? ఎన్నిసార్లు చెప్పాలి ఆమెకి? వాళ్ళు ఇంటే కదా, వస్తే కదా ఇక్కడికి. అక్కడ చూడండి, పోయి రాజ్ మ్యాన్షన్ లో పోరాడు 6 మంది ఉన్నారు క్యాండిడేట్లు. కాళ్ళు ఇరిగిపోయి పాపం కాళ్ళు కట్టుకొని డబ్బులు లేకుండా అట్లే వదిలేసి కూర్చోంటారు పాపం. రాజ్ మెన్షన్ ఒక ఆమె చనిపోయింది, ఒక ఆమె తిరుపతికి వెళ్ళిపోయింది ఇక్కడ చేసేవాళ్ళు లేకుండా. ఏంది ఇది అన్యాయం? ఇది రోడ్డు చూడండి.